నమస్తే అండి. నా పేరు వాణి. రోజు ఏదో ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈరోజు పెయిన్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. పెయిన్ అంటే ఇంగ్లీష్లో పాజిటివ్ ఇన్ నెగటివ్ సిచ్యువేషన్. నొప్పి ఎందుకు వస్తుంది? అక్కడ ఏదో సైరన్ మోగుతున్నట్లు. మనకి నొప్పి వచ్చింది అంటే అక్కడ ఏదో డ్యామేజ్ అవుతుంది అని చెప్పడానికి ఒక సైరన్. సో నొప్పి వచ్చినప్పుడు అశ్రద్ధ చేయకూడదు, రియాక్ట్ అవ్వకూడదు. ఆ సిచ్యువేషన్ అందరికీ రాదు, దానికోసం మనం ప్రయత్నించుకోవాలి. నొప్పి 4 రకాలు. ఒకటి బాడీకి వచ్చే పెయిన్. బాడీలో ఏదో డ్యామేజ్ అవుతుంది అని చెప్పడానికే వచ్చేది ఒక పెయిన్. అండ్ రెండోది వచ్చి ఎమోషనల్ పెయిన్. మనల్ని ఎవరన్నా మోసం చేస్తే, లేకపోతే మన రిలేషన్షిప్స్ డ్యామేజ్ అవుతాయి, మనం ఎవరి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని, నమ్మకం వాళ్ళు మనల్ని మోసం చేస్తే వచ్చేదాన్ని ఎమోషనల్ పెయిన్ అంటారు. మూడోది సైకలాజికల్ పెయిన్. మన ఓవర్ థింకింగ్ వల్ల అంత మనం రీచ్ అవ్వలేకపోతే, మన నమ్మకాన్ని ఎవరన్నా వమ్ము చేస్తే, అది మనం ప్రతిదీ బ్రెయిన్కి తీసుకుంటాం. హార్ట్కి తీసుకుంటే అది ఎమోషనల్ పెయిన్, బ్రెయిన్కి తీసుకుంటే అది సైకలాజికల్ పెయిన్. అండ్ 4వ పెయిన్ గ్రోత్ పెయిన్ అంటే సుఖం నుంచి ఏదో కొంచెం టెంపరీగా కష్టపడటానికి, చదువుకోవడానికి, మనలో పెరగటానికి వెళ్తే దాన్ని గ్రోత్ పెయిన్ అంటారు. అంటే సాధారణంగా పిల్లలు ఇంట్లో ఉండే సుఖంలో నుంచి చదువుకునే వంకతోటి స్కూల్కి వెళ్తారు. అది వాళ్ళకి గ్రోత్ పెయిన్. వాళ్ళు ఏదో నేర్చుకోవడానికి వెళ్తున్నా ఆ ఇంట్లో సుఖాన్ని వదిలిపెట్టలేకుండేదాన్ని గ్రోత్ పెయిన్. సో మొత్తానికి పెయిన్ మనకు వస్తుంది అంటే ఒక అలారం బాడీ ద్వారా, మైండ్ ద్వారా, హార్ట్ ద్వారా పెరగటానికి వచ్చేది పెయిన్ పెరగదు, దాని నుంచి మనం ఏదో నేర్చుకోవడానికి ఉంది, మనలో మార్పు తీసుకురావటానికి ఉంది అని మనము గుర్తించాలి. దానికి తగిన చర్యలు లోతుగా విశ్లేషించాలి, కానీ తాత్కాలిక మందులు కూడా దానికి సరికావు. లోతుగా విశ్లేషిస్తే దాని అసలు కారణం బయటపడుతుంది. మొత్తానికి నొప్పి గురించి ఏదో ఎంతో కొంత నేర్చుకున్నట్లు ఉన్నారు. నమస్తే.